అందరికీ నమస్కారం అండి. నా పేరు భార్గవి. నేను మెంటర్‌గా వర్క్ చేస్తున్నాను. మోపిదేవి మండలం, కృష్ణా జిల్లా, కోసివారిపాలెంలో. ఈరోజు మనం వచ్చి సాయిల్ యొక్క జార్ టెస్ట్ చేస్తున్నాము. దీనిలో జార్ టెస్ట్‌లో భాగంగా నేను 3 ఫీల్డ్‌లో మట్టి తీసుకున్నానండి. ఒకటి అదర్ ఫీల్డ్ మట్టి తీసుకున్నాను, కెమికల్ ఫీల్డ్ మట్టి తీసుకున్నాను, ఫీల్డ్ మట్టి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మట్టిని మనము ఏది ఎలా ఉండేది అని దీని నిర్మాణం ఎలా ఉందనేది మనం చూద్దామండి. ఇప్పుడు ముందు అదర్ ఫీల్డ్ మట్టి తీసుకున్నాం కదా, ఇది ఇలా గట్టిగా నొక్కుతూ చితికి మంచిగా వస్తుందో రావట్లేదు చూస్తున్నాము. చాలా గట్టిగా ఉంది మట్టి, పట్టుకుంటేలా చితకట్లేదు. గట్టిగా రాయల్లే ఉంది. ఓకే, కెమికల్ ఫీల్డ్ మట్టి తీసుకున్నాము. సేమ్ ఇది కూడా అలాగే గట్టిగా రాయల్లే ఉంది. ఫీల్డ్ మట్టి చూద్దామండి. ఇది మెత్తగా పొడి పొల్లాడుతూ చిన్న ఉండలే ఉండే, కానీ చిన్న ఉండలు కూడా ఇలా అంటుంటే మంచిగా ఇలా పొడిళ్ళు అయిపోతుంది. ఇదంతా కూడా పంట యొక్క అవశేషాలతో ఉంది కాబట్టి మట్టి ఇంత మంచిగా ఉంది. మనం మట్టిని పట్టుకుంటే ఉండలాగా అవుతుందో లేదో చూద్దాము. గట్టిగా ఉంది, ఖర్చుకోవట్లేదు అన్నమాట వాటి రంధ్రాలన్నీ కూడా. ఓకే, అదర్ ఫీల్డ్ చూసాం కదా, కెమికల్ ఫీల్డ్ కూడా చూద్దాము. ఓకే, ఫీల్డ్ కూడా చూద్దాము. ఇది మంచిగా ఏ షేప్ రావాలో కూడా షేప్లో వచ్చేట్టుగా ఉందన్నమాట. మట్టి మెత్తగా ఉండి అన్నా కూడా వెళ్ళిపోతుంది ఇది. ఓకేనండి, ఇప్పుడు మట్టి అదర్ ఫీల్డ్, కెమికల్ ఫీల్డ్, ఫీల్డ్ మూడింటిని కూడా గ్లాసులో మట్టి వేసుకున్నాను. ఈ మట్టిని ఒకటే క్వాంటిటీ ప్రకారం వాటర్ పోసుకుంటాను. ఇవన్నీ ఇవాళ పోస్తున్నాను కాబట్టి రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో చూస్తాను అనమాట. 24 hours తర్వాత చూడాలి. వాటర్ పోయగానే ఇదైతే ఎలా అయితే పోసామో అలా ఉండిపోయిందనమాట. ఇది కూడా అంతే. సిఎఫ్ అదర్ ఫీల్డ్, సిఎఫ్ ఫీల్డ్ రెండు సేమ్ అలాగే ఉండలాగా ఉన్నాయి. కానీ ఫీల్డ్ మాత్రం మొత్తం అంతా కలిసిపోయినట్లుగా వచ్చేస్తుంది అనమాట. మంచిగా నీరు పోయగానే అసలు నానిపోయింది. ముందు లాటెస్ట్ పద్ధతిలో 24 hours అంటే ఈ నిన్న టయాన్ని పెట్టుకున్నాం కదా వాటర్ పోసి గ్లాసుల్లో. అదర్ ఫీల్డ్, కెమికల్ ఫీల్డ్, అలాగే ఫీల్డ్. ఇప్పుడు వీటిలో వాటర్ చూద్దాం మనం. వాటర్ వచ్చేటప్పటికి చాలా తేటగా మట్టి అనేది నానుంది, కానీ అసలు కలవలేదన్నమాట. నీళ్ళు ఎలా అయితే పోసామో అలా ఉండిపోయినాయి. సేమ్ కెమికల్ ఫీల్డ్ కూడా అంతే, మట్టి నానుంది కానీ అసలు కలల అట్లాగే ఉంది గట్టిగా మట్టి. కొంచెం వాటర్ కూడా అలాగే ఉండిపోయినాయి. కానీ ఫీల్డ్ మంద వచ్చేప్పటికి వాటర్ మట్టి రెండు కలిసి నీళ్ళు మురిగ్గా కలిసిపోయినట్లుగా అనిపిస్తుంది. మట్టి కూడా చూద్దాము. అసలు ఇది గడ్డలుగా లేదు, నానిపోయింది మంచిగా. ఇదే నానుంది కానీ గడ్డగానే ఉంది ఇంకా.
కెమికల్ ఫీల్డ్ అయితే. ఈ టిక్క నిర్మాణము అంటే ఆకృతి అంతా కూడా మనము సాయిల్ స్ట్రక్చర్ 2 ఎలా ఉందనేది మనం తెలుసుకోవడం జరిగింది. దానికోసం ఈ జార్ టెస్ట్ పద్ధతి అనేది మనం చేసుకోవడం జరిగిందనమాట.